దేవుని నామమున స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. దేవుడి వాక్యం శ్రద్ధగా కలిసి రాత్రి మందసం కిర్యాతాయిం గారి ఆలయంలో ఉందని చెప్పాను కదా. ఆ మందసం దావీదు రాజుగా ఉన్నప్పుడు అక్కడ ఉందని, దాన్ని పట్టుకెళ్దామని, ఇశ్రాయేల్ దేశానికి పట్టుకెళ్దామని వాళ్ళు అనుకుని వస్తారన్నమాట. వచ్చి కొత్త బండి చేపిస్తారు. కొత్త బండి చేపించి కొత్త ఎడ్ల బండి మీద ఎక్కిస్తారు. మందసం ఎక్కించి తీసుకెళ్తారన్నమాట. తీసుకెళ్తుంటే అక్కడ ఒక సాటుకి వెళ్ళేటప్పటికి నాకోరు కళ్ళమని అక్కడికి వెళ్ళేటప్పటికి ఎద్దుకి కాలు జారుతాయి. కాలు జారేటప్పటికి మందసం పడిపోద్దాం అనుకుని మందసం పట్టుకుంటాడు. ఈయన అలా విసిగా పట్టుకుంటాడు. పట్టుకుంటే అలా పట్టుకొని పోతాడు. అలా పడిపోయి చనిపోతాడు అన్నమాట. అంత ఇదిగా ఉండేది అప్పుడు పాత నిబంధనలో. దేవుడు పరిశుద్ధుడు. ఆయన మందసం పట్టుకుంటుంటే ఆయన మరి అపవిత్రంగా చేతులు అపవిత్రమైన వాళ్ళు పట్టుకుంటే ఊరుకోడు కదా. అప్పుడు అట్లా ఉండేది పాత నిబంధనలు. కొత్త నిబంధనలు అవన్నీ చేశాయా? అవన్నీ లేవు. పాపిని ప్రేమించాడు అన్నమాట. పాపిని క్షమించాడు అన్నమాట. పాత నిబంధన ఎట్లా ఉందంటే, అప్పుడు యాజకుడు ఉన్నాడా, యాజకుడు వెళ్తాడు, అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తాడనమాట. వెళ్ళి బలి అర్పిస్తాకి వెళ్తాడనమాట. వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు, ఆ యాజకుడు పవిత్రంగా ఉంటే వెళ్ళి బలి అర్పించి తిరిగి వస్తాడు. పవిత్రంగా లేడనుకో అక్కడే చనిపోతాడు. అట్లాంటి అప్పుడు అంత పరిశుద్ధమైన దేవుడు అట్లాంటి ఆజ్ఞలు పెట్టాడు. స్తోత్రం, హల్లెలూయా. అట్టగా ఆ యాజకుడికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారో, ఒక తాడు కడతారు, నడయానికి ఒక తాడు కడతారు. యాజకుడు బట్టలు ధరిస్తాడు కదా, నడయానికి దట్టి కట్టినట్టు ఉంటుంది కదా, కడతారు, ఒక తాడు కడతారు. ఆ తాడుకి మళ్ళీ ఇంకో తాడు కడతారు. ఆ తాడేంటి, బారుగా ఇల్లించుకుంటారు అన్నమాట. ఆ తాడిని ఈ యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తాడు. వెళ్తే అతనికి ఏం చేస్తారు, ఆ తాడికి ఆ నడానికి ఒక గంట కడతారు. ఆ గంట కడితే మనిషి బతుకున్నాడని చనిపోయాడా అని తెలుతాకి, చనిపోతే ఆ గంట మోగుదాం. బతికుండాడనుకో ఆ గంట మోగుద్ది. అది ఇలా గుర్తు. అక్కడ చనిపోయాడనుకో ఈ తాడుతో లాగుతారన్నమాట. అంత పరిశుద్ధమైన దేవుడి మాట. అపవిత్రంగా ఉన్న వాళ్ళు సమీపిస్తే అసలు సమీపింపకూడదు. సమీపిస్తే ప్రాణం కూడా పోద్ది. అపరిశుద్ధంగా దేవుణ్ణి అంటుకోకూడదు, దేవుడి దగ్గర వెళ్ళకూడదు. అంత పాత నిబంధనలు అంత పవిత్రంగా ఉండేదన్నమాట. అంత కట్టుదిట్టం అట్ట ఉండేదన్నమాట. ఈ యాజకుడు వెళ్ళాడనుకో, ఈ గంట కడతారు కదా, తాడు ఉంటుంది, ఈయన వెళ్తాడు. వెళ్ళి ఆ దూపం వేస్తాకి వెళ్తాడు అన్నమాట. అతి పరిశుద్ధ స్థలంలో దూపం వేసేటప్పుడు పవిత్రం కలిగి ఉన్నావా, పవిత్రంగా దూపం వేసి వస్తావు. అదే అపవిత్రంగా ఉందనుకో, ఆయనలో అపవిత్రం ఉందనుకో అక్కడే చనిపోతాడు. చనిపోయేటప్పటికి వీళ్ళు ఏం చేస్తారో, వీళ్ళకి ఎట్ట తెలుస్తుంది, గంట మోగుద్దు. గంట బతుకుంటే మోగుద్ది, అటు ఇటు తిరుగుతాడు కదా, అప్పుడు గంట మోగుద్ది. ఈ గంట మోగపోయేటప్పటికి వాళ్ళకి అభిమానం వచ్చి అప్పుడు లాగుతారన్నమాట. అప్పుడు లాగుతారు, అట్లా లాగుతారన్నమాట. బయటికి లాగుతారు ఆ మనిషిని.
అట్లాంటి పవిత్రమైన ఇప్పుడు పరిశుద్ధుడు పాపుల్ని సమీపించే దేవుడు కాదు. పాపాన్ని పట్టుకుని ఉండే దేవుడు కాదు. పాపాన్ని ద్వేషించే దేవుడు. పాపుల్ని అంటుకుంటా ఇది ఉండేది కాదు. ఇప్పటి నుండి యేసయ్య పవిత్రంగా పాపుల్నే ప్రేమించాడు దేవుడు. యేసయ్య ఒక పాపాత్మరాలనే స్త్రీ వచ్చి ఆ యేసయ్య దగ్గర వచ్చి పాదాల కాడ పడి ఏడుతుంది మాట. ఏడుతుంటే అప్పుడు యేసయ్య అంటాడా, అమ్మ నీ విస్తారమైన పాపాలు క్షమించబడి అన్నాడు మాట. అట్లాగే విస్తారంగా వేడిసింది కనుక విస్తారంగా కన్నీళ్ళు వలకమోసి కాళ్ళు పాదాలు కడిగింది కనుక ఈ పాపాలు క్షమించబడి అన్నాడు. ఆయన యేసయ్య పాపాలు క్షమించాడు. పాత నిబంధనలు అయితే అట్ట కాదు. ఆ పాపి అన్న వ్యక్తి అసలు రాకూడదు, దేవుని మందిరం దగ్గర రాకూడదు, దేవుడికి సమీపంగా రాకూడదు. వచ్చారా వాళ్ళకి ప్రాణ అపాయం ఉన్నట్టే. అంత పవిత్రంగా అంత గట్టిగా ఉండేది అప్పుడు పాత నిబంధన. అవన్నీ చేసి కొట్టివేసాడనమాట. కొట్టివేసి పాపిని మారుస్తాగే యేసయ్య పాపిని పవిత్రాలుగా మారుతాడనమాట. పాపంలో ఉండే వాళ్ళని ప్రేమించడు, పట్టుకొని ఉండలేడు. పాపం చేసి పాపం జీవితం అంతా పాడు చేసేసుకుని నేను యేసయ్య దగ్గర వచ్చి ఇక నేను మారాలి, నా జీవితం మార్చిపెడమని ప్రార్థన చేస్తే దేవుడు మారుతాడనమాట. అంతేగాని పాపాన్ని పట్టుకుని ఉండే దేవుడు కాదు. మన దేవుడు పరిశుద్ధమైన దేవుడు, పవిత్రమైన దేవుడు మాట. నువ్వు పాపు నీకు పాపాలు చేసావు, నువ్వు పాపంలోనే పడిసావు అనే దేవుడు కాదు. పవిత్రమైన దేవుడు. పాపాన్ని ఒప్పుకుంటే పాపాలు క్షమించాడు. నువ్వు ఒప్పుకోవాలి, నీలో ఉంది మంచి. నువ్వు ఒప్పుకుంటే నువ్వు పవిత్రపరచబడతావు. ఒప్పుకోకుండా కప్పెట్టుకున్నావనుకో, నీలో పాపం దాచుకుని పైకి ఒకలాగా మాట్లాడావనుకో, ఆ దేవుడికి తెలుసు. ఉదయ రాష్ట్రాల్లో ఎరిగిన దేవుడు. నువ్వు బయట ఒక మాట లోన ఒక మాట ఉన్నట్టు ఉన్నావనుకో, నీ క్షమించడు. దేవుడు చెబుతున్నాడు, వేసినైనా క్షమిస్తా కానీ వేస్తదారిని క్షమించను అని అంటాడు దేవుడు. అట్లాగే మనం యథార్థమైన జీవితం కలిగి ఉండాలి, యథార్థమైన భక్తి చేయాలన్నమాట. యథార్థంగా ఉండి యథార్థంగా జీవిస్తూ యథార్థంగా ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడనమాట. యథార్థత కోరే దేవుడు మన దేవుడు. నీ ఉదయంతరంగంలో యథార్థత కోరుతున్నాడు మాట. నా బిడ్డ యథార్థంగా జీవించాలి అని కోరుకుంటున్నాడు మాట. మనం యథార్థంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, పవిత్రమైన జీవితం జీవిస్తూ యేసయ్యని వెంబడించాలి. అప్పుడు మనకు ప్రతిఫలం దొరికిద్ది. అంతేగాని మనం చర్చికి వెళ్ళి దేవుని ఆరాధించి కాసేపు ఇంటికి వచ్చి మామూలుగా మన లోకంలో కలిసిపోయి అందరితో కలిసిపోయి కాసేపు ఏదో దేవుని ఆరాధించాలే, లోకంలో ఉండపోతే అట్టగా, లోకంలో అట్లా ఇట్లా ఉండపోతే బతికేది అట్లాగా అని అంటారు చూడు. వాళ్ళకి ప్రతిఫలం ఉండదు, నువ్వు యథార్థంగా జీవించాలి. నువ్వు చర్చిలో ఎంత భక్తిగా ఉన్నావో ఇంటికాడ అంత భక్తిగా ఉండాలి. ఉంటేనే నీకు ప్రతిఫలం తగ్గిద్ది. ఎవరు చూతలేదులే అనుకోవచ్చు నువ్వు. దేవుడు ఉదయ రహస్యాలు ఎరిగిన దేవుడు. నీలో ఉన్నది సమస్తం దేవుడికి తెలుసు. నీలో ఆలోచన పుట్టకమే దేవుడు ఎరిగి ఉన్నాడు మాట. అసలు నువ్వు తల్లి గర్భమంది పిన్నమై ఉండగానే దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు. అట్లాంటి దేవుడు నువ్వు మోసం చేయాలని చూస్తే ఎట్లా? నువ్వే మోసపోతావు. ఇప్పుడు దేవుని మోసం చేయాలంటే నువ్వే మోసపోతావు, నష్టపోతావు. యథార్థంగా ఉన్నావనుకో
దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు, చక్కగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అన్నమాట. అట్లాంటి దీవెనలు మనం పొందుకుంటూ యేసయ్యని అమ్మడిస్తూ యేసయ్యలో జీవిద్దాం. పవిత్రమైన దేవుడు యేసయ్య, పరిశుద్ధమైన దేవుడు, ఏ పాపం లేనివాడు, పవిత్రమైన దేవుడు. అట్లాంటి పవిత్రమైన దేవుడు పాపులమైన మన కొరకు సిలువలో బలియాగమయ్యాడు అన్నమాట. సిలువుకు అప్పగించబడ్డాడు. ఇప్పుడు సిలువుకు అప్పగించబడ్డాడని ఏ పాపం చేయలే దేవుడు. ఎందుకు అప్పగించబడ్డాడో మానవ పాపం కొరకు. మనం పాపంగా ఉండి పాపంలో ఉండి మనం పాపంలో జీవిస్తున్నాం. మన పాపం పోవాలంటే పరిశుద్ధమైన రక్తం సిందించబడాలన్నమాట. అలాంటి శిక్షలో మనం ఉన్నామన్నమాట. మనల్ని నడిపిస్తాకి దేవుడు వచ్చాడు, త్రియేక దేవుడు యేసయ్యలాగా వచ్చాడనమాట. యేసయ్యలాగా భూలోకానికి వచ్చి మన పాప పరిహారం చెల్లించాడనమాట. అది మనం గుర్తించు యేసయ్యని ఉదయాంతరంగంలో నిజంగా ఆరాధన చేసుకుంటూ యేసయ్యలో ముందుకు సాగుదాం. ఈ చిన్న మాటలో దేవుడు దీవించగాక. ఆమెన్. స్తోత్రం నాయన, పరిశుద్ధుడ యేసయ్య, కన్న తండ్రి యేసయ్య అని స్తోత్రం నాయన. ఇప్పటి వరకునైనా మేము ఎట్లా ఉండాలో నాయన, ఎట్లా జీవించాలో తండ్రి, ఎట్లా పరిశుద్ధంగా ఉండాలో మాట్లాడి మా దేవాన్ని స్తోత్రం నాయన. గొప్ప దేవాన్ని స్తోత్రం. మైటీలో జీసస్ ఫాదర్ మై గ్లోరీ మీకు అందరూ తండ్రి. మీలో నాయన యథార్థంగా జీవిస్తూ నాయన, యథార్థమైన జీవితంలోనైనా మేము నాయన కొనసాగే జీవితాలు మాకు అనుగ్రహించి మీ నామాన్ని గణపరుచుకుంటూ నిత్యం మీ భయభక్తులుగా జీవించే జీవితం మాకు అనుగ్రహించి కాపాడు సహాయం చేయమని స్నామలో ప్రార్థనేసి అడుగుపెట్టుకున్న పరమ తండ్రి. ఆమెన్. సహాయం చేస్తున్న దేవునికి ఎలా స్తోత్రాలు చెల్లించుకున్నాం పరమ తండ్రి. ఆమెన్. తండ్రి అనే హృదయ ప్రేమ కుమారిని నిష్కృత కృపా పరిశుద్ధాత్మ ఇక్కడ చేరిన నాకు లోకంలో సకల పరిస్థితులు చాలా తోడై నడిపించుగాక. ఆమెన్. ఆమెన్.